ఈ రోజు మన దగ్గర ఉన్న వెయిట్ ప్లేట్ రిమూవ్ చేసేసి దాని ప్లేస్ లో మళ్ళీ కొత్త డంబెల్స్ అయితే వేద్దాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇందులో ఏముంటుంది. హోమ్ వర్కౌట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో దీన్ని కొంటూ ఉంటారు. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఓకే, కానీ ఒకవేళ చేయి జారిపోయి కింద పడిపోతే మాత్రం ఇవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం దీని మీద నేను ఒక రీల్ అయితే చేసా. మళ్ళీ నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఈ వెయిట్ ప్లేట్స్ లో ఏముంటాయో ఒకసారి రిమూవ్ చేసి చూపించని. నా దగ్గర ఉన్న వెయిట్ ప్లేట్ పోయినా పర్లేదు, మీకున్న డౌట్ అయితే క్లియర్ చేస్తా. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీగా ఉంటాయి. నా దగ్గర ఉన్నది రెండు సార్లు కింద పడిపోయింది, ఇంకా అంతే, అప్పటితో దీని పని అయితే అయిపోయింది. దీన్ని మొత్తం రిమూవ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వైట్ శాండ్ అండ్ కంకర్ అయితే ఉంది. నిజానికి ఇందులో ఎలాంటి సిమెంట్ అండ్ కాంక్రీట్ అయితే లేదు. చూడండి ఎలా ముక్కలు అయిపోతుందో. ఇందులో నిజంగానే కాంక్రీట్ ఉంటే మాత్రం వెయిట్ కూడా బానే వచ్చి ఉండేది, కానీ లోపల ఏం లేదు, ఉత్తి డొల్ల. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే ఇలాంటివైతే అస్సలు కొనకండి. ఇంట్లో ఉండి తక్కువ బడ్జెట్ తో దీన్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు నేను ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ దాంతో పాటు డంబిల్స్ కూడా చేద్దాం. డంబిల్స్ కోసం ఎంత సిమెంట్ తీసుకోవాలి, ఎంత శాండ్ తీసుకోవాలి, ఎంత పిక్క తీసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేలీ ఇలాంటి కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో కొట్టడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం డంబిల్స్ వేద్దాం.